అవును తాత, ఈ ప్రపంచంలోనే ఒక గొప్ప విశ్వవిద్యాలయం నుండి నేను డాక్టరేట్ పొందిన తాత. ఆ విశ్వవిద్యాలయం నుంచే రాజకీయ అరంగేట్రం వికలాంగుల కోసం నేను పోరాటం చేస్తా. మరొకసారి మా హాస్టల్ బిల్లుల కోసం కూడా నేను పోరాటం చేసి కొన్ని సమస్యలను పరిష్కరించడం జరిగింది తాత. సరే సార్, మరి మీరు ఈ రోజు ఇంత పెద్ద చదువు కారణము మీరు ఎక్కడి నుంచి చదువుకున్నారు, ఏంది అసలు, ఎక్కడ మొదలు పెట్టారు, ఇంత పెద్ద చదువు కారణం ఏంది అసలు? తాత, నేను ప్రాథమిక విద్య మైత్రి విద్యాలయం శిశు, అదే విధంగా ట్యూషన్ సంతోష్ విద్యాలయం, తర్వాత 1 నుంచి 5 వరకు ప్రాథమిక పాఠశాల, 6 నుంచి 10వ తరగతి ఉన్నత పాఠశాల వెల్లంకి, ఇక్కడనే తాత. ఇంటర్మీడియట్ వచ్చేసి రామన్నపేట. అంటే నేను సైకిల్ దొక్కుంటూ పోయేది. అయినా అప్పుడు సైకిల్ దొక్కుంటూ రామన్నపేటకు పోయేది. అప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల నేను పద్మశాలి పని చేసుకుంటూ చదువుకున్న తాత. తర్వాత గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ బిఏ చేసిన తాత. ఇక్కడనే ట్విస్ట్, నేను వాస్తవానికి సైన్స్ గ్రూప్ కు పోవాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇంటర్లో MLT చేసి తర్వాత బిఏలకు పోయినా. నేను బిఎస్సికి పోవాలి వాస్తవానికి. నేను సైన్స్ పోవాలి, డబ్బులు లేక నేను బ్యాచిలర్ కి వచ్చేసిన, బిఏకి వచ్చిన. ఆర్థిక తర్వాత నెక్స్ట్ వచ్చేసి PG MA పొలిటికల్ సైన్స్ మహబూబ్ నగర్ ఉస్మానియా యూనివర్సిటీ బ్రాంచ్లనే చేసిన తాత, అది ఓయూలా. తర్వాత సోషల్ సామాజిక స్పృహ ఉండాలని, సామాజిక సేవాభావం ఉండాలనే ఉద్దేశంతో MSW మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, అంటే సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో MSW పూర్తి చేసిన. PG కాలేజ్ సికింద్రాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ. తర్వాత నల్గొండలో బీఈడీ చేసిన తాత. తర్వాత మాకు ఇన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఇట్లా సమస్యలు వస్తున్నాయనే ఉద్దేశంతో PhDలో జాయిన్ అవ్వడం జరిగింది. అదైనా ఒక ప్రత్యేక అంశం తీసుకోవాలి, మా సమస్యల గురించి వేరేటోళ్ళు వాళ్ళు మాట్లాడుతూ లేరు, రిప్రజెంటేషన్ ఇస్తోలు లేరు. ఆ ఉద్దేశంతోనే వికలాంగులకు ప్రత్యేక రాజకీయ అవసరాలు ఉండాలని పొలిటికల్ పార్టిసిపేషన్ పర్సనల్ విత్ డిజబిలిటీ ఏ స్టడీ ఆఫ్ తెలంగాణ స్టేట్ అనే అంశంపై నేను పూర్తి స్థాయిలో పరిశోధన చేయడం జరిగింది. ఇందులో జయపాల్ రెడ్డి గారు మరియు భూపాల్ రెడ్డి గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఇంకా కొంతమందిని తీసుకొని వాళ్ళని స్టడీ చేసి జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులు 150 శాంపిల్ తీసుకొని ఈ బుక్ ను మొత్తం ఒక ఇదే బైబిల్ గా, ఇదే ఖురాన్ గా, ఇదే ఒక భగవద్గీతగా దీన్ని ఒక రీసెర్చ్ చేసి అందరికీ అందియడం జరిగింది. ఇదే రాజకీయ చైతన్యం అవసరం ఉంది తాత. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు సార్ మరి మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి తాత, వికలాంగులకు ఖచ్చితంగా రాజకీయ అవసరాలకు ఖచ్చితంగా పార్లమెంట్ లో, అసెంబ్లీలో రిజర్వేషన్ చేయడానికి ప్రయత్నం చేయడానికి నేను పోరాటం చేస్తున్నా. దానికోసం ఉస్మానియా వేదికగా ఇంకా కార్యాచరణ మొదలు పెట్టవలసిన అవసరం ఉంది. ఆ మొదలు పెడతా. ఉద్యమాల్లో పాల్గొనడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటా. ఎందుకనంటే ఈ రిజర్వేషన్ రావడం వల్ల ఇప్పుడు వికలాంగులు ఒక స్థాయిలో ఉండగలుగుతారు. ఎందుకంటే అన్ని రంగాల్లో తీసేయబడింది. మనిషిని మనిషిగా చూడని సమాజంలో ఇప్పుడు ఒక వికలాంగుడు అంటే గౌరవం రావాలంటే మాకు రిజర్వేషన్లు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రిజర్వేషన్లు వస్తే మేమే పైనైనా చేయగలుగుతాం, ఆర్థిక ఇబ్బందులు లేకుండా చేయగలుగుతాం, మా యొక్క వికలాంగుల కోసం కొట్లాడగలుగుతాం. ఇప్పుడు మామూలుగా ఏదో కంటి చూపుతో ఏదో మామూలుగా చూచి చూడనట్టు, అందనట్టు ఏదో సంక్షేమ పథకాలు కూడా మాకు అంతలేవు తాత. ఉదాహరణకు బండ్లు ఇచ్చారు వికలాంగులకు. బండ్లు ఇస్తే పెట్రోల్ పోసుకోలేని పరిస్థితులు చాలా మంది, బండ్లు కూడా మూలగొడే పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది తాత, ఎలక్ట్రికల్ వాహనాలు వస్తున్నాయి. అట్లాంటివి కూడా మరి వికలాంగులకు ఇవ్వాలి. మరి ఎన్నో మీరు ప్రజల అవసరాలకు వచ్చే, ప్రజల కోసం వచ్చే డబ్బులను ఏ దాంట్లో విలాసవంతమైన జీవితాలు గడపడానికి, విలాసవంతమైన భవనాలు గడుపుకుంటానికి ఉంటున్నాయి. గాని వికలాంగుల ప్రాథమిక అవసరాలు తీర్చలేకపోతున్నారు. ఈ ప్రాథమిక అవసరాలు తీరాలంటే మాకు ఒక రిప్రజెంటేషన్ గా, మాకు ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మాకు రిజర్వేషన్ ఉంటే ఖచ్చితంగా మా అవసరాలు మొత్తం మాకు వస్తాయి కదా, మేము కొట్లాడగలుగుతాం కదా. మా ద్వారా పైడి చేస్తోళ్ళు కొంతమంది తయారవుతారు కదా. మరి ఎప్పుడైనా వికలాంగులు అనేది అంతం లేదు కదా తాత. డాక్టర్ విశారదన్ మాకు సీనియర్
అంటే ఆయన యొక్క అడుగుజాడలు ఆయన యొక్క మాటల విధానంతోనే అట్లాంటి వాళ్ళకు కూడా మాట్లాడించాలనే ఉద్దేశం ఉంది తాత. ఎందుకనంటే అట్లాంటి వ్యక్తి ఈ రోజు దిశానిర్దేశం చేస్తే నలు దిక్కుల వ్యాపింపజేస్తాడు. అందుకోసమే మా సీనియర్ గా వారి యొక్క ఆదేశాలు సూచనలు ఎప్పుడైనా నేను పాటించే వ్యక్తిగా వాళ్ళని కూడా సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో నేనున్న తాత. రాజకీయ రంగంలో రాజకీయ పార్టీలను అందరినీ కలిసి దీన్ని నొప్పించడానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తాను తాత. మంచి పోరాటం సార్ ఇది. నేను ఎందుకంటున్నా అంటే మీరు అది విశారదం సార్ అంటే అది నడిచిండు ఆయన, పాదయాత్ర చేసిన ఆయన. అవును తాత. మరి ఆయన అదే బీసీలు ఎస్సీలు ఎస్టీలకు రాజ్యాధికారం కావాలి, రాజ్యం కోసం పాలిటిక్స్ లకు రావాలనేది గట్టి పాదయాత్ర చేసిండు ఆయన. 10,000 ఏమో నడిచిండు, 5,000 ఫస్ట్ సైకిల్ యాత్ర పెట్టిండు, తర్వాత పాదయాత్ర పెట్టిండు. ఒక్కొక్క సమూహాన్ని పెంచుకుంటా పోతుండు తాత. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతంలో చూస్తే కేసీఆర్ గారు 2001లో పార్టీ పెడితే అంచెలంచెలుగా ఎట్లా చేసిండో దీనికి కూడా అంచెలంచెలుగా ఎదిగే ప్లాన్ తయారు చేసుకుంటుండు. కావాల్సింటే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా గానీ ఒక సిస్టమేటిక్ గా నడిపించే వ్యక్తిగా అట్లాంటి వాళ్ళ ఆలోచనలు విధి విధానాలు కూడా తీసుకొని నేను ముందుకెళ్దామని కోరుకుంటున్నాను.